మామూలు అంగీలు కుట్టించి యోసేపు మాత్రం రంగురంగుల అంగీ కుట్టించడం. అలా చేసినప్పుడు వారి యొక్క అన్నదమ్ములందరికీ కూడా చాలా కోపం వస్తుంది. ఎందుకు నాన్నగారు ఎక్కువగా యోసేపుని ప్రేమిస్తున్నారు, మనం కూడా ఆయన యొక్క కుమారులే కదా, ఎందుకు మనల్ని ప్రేమించట్లేదు అనేటువంటి ఆలోచన వారికి వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ యోసేపు దేవుడు ఇచ్చినటువంటి యోగ్యత ఏంటంటే కళలు కనేటువంటి అనుభవం, కళల యొక్క భావాన్ని చెప్పేటువంటి వరాన్ని ప్రభు ఆయన ఇచ్చారు. అందుకని ఆయనకు వచ్చినటువంటి మొట్టమొదటి కళ ఏంటి అంటే మరి పొలంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా కట్టబడుతున్నాయి. అలా కట్టబడుతున్నటువంటి సమయంలో ఒక పన దగ్గరకు వచ్చి 11 పనులు కూడా తల వంచి నమస్కారం చేసినట్టు, అంటే తల వంచినట్టుగా తల వచ్చిందనమాట. దాని యొక్క భావం ఏంటంటే మరి 11 మంది అన్నదమ్ములు కూడా యోసేపు దగ్గరకు వచ్చి ఆయనకి సాష్టాంగ పడి నమస్కారం చేసినట్టుగా దాని యొక్క భావం అన్నమాట. అది చెప్పినప్పుడు వాళ్ళందరికీ ఇంకా కోపం వస్తుంది. ఏంటి అసలు యోసేపు ఏమనుకుంటున్నాడు, మన ఆయనకి దాసులు ఏంటి అని చెప్పి చాలా కోపం తెచ్చుకుంటారు. తర్వాత కొంతకాలానికి మరి ఒక కళ వస్తుంది. ఈసారి ఏంటంటే 11 నక్షత్రాలు, మరి 10 మంది అన్నలు ఒక తమ్ముడు, తర్వాత సూర్యుడు చంద్రుడు, మరి వారి యొక్క తల్లి తండ్రి వారందరూ అవన్నీ కూడా వచ్చి ఇంకొక నక్షత్రం దగ్గర సాష్టాంగం ఉన్నట్టుగా లేదా వంగినట్టుగా కళ వచ్చిందన్నమాట. అలా రాగానే ఈసారి వాళ్ళ నాన్నగారు అంటారు, అదేంటి తల్లి తండ్రి కూడా వచ్చి ఈ దగ్గర మొక్కడం అనేటువంటిది మన యొక్క ఇండియన్ కల్చర్ ప్రకారం, తెలుగు వారి యొక్క సాంప్రదాయం ప్రకారం ఏంటంటే పెద్దల వారి యొక్క పాదాల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. అంతేగాని చిన్నవారి యొక్క పాదాల మీద పెద్దవారు ఎప్పుడు కూడా ఆశీర్వాదం తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయరు. అలాంటిది ఎలా చెప్తున్నాడంటే అని అనుకుంటున్నాడు, కానీ యాకోబు దానిని తన యొక్క హృదయంలో భద్రం చేసుకుంటాడు. ఆ యొక్క కళని ఒక కాలం అనేది నిజంగా ఆయన యొక్క జీవితంలో నెరవేరుతుంది. సో అలాగే ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఈ యొక్క అన్నదమ్ములు అందరూ కూడా ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు వారికి ఆహారం ఇవ్వమని చెప్పి యాకోబు యోసేపుని పంపిస్తాడు. దూరం ఉండి చూసి అన్నదమ్ములు అనుకుంటారు, యోసేపు నరే కళ్ళగానే వాడు వస్తున్నాడు, వీళ్ళు చంపేద్దాం ఈరోజు ఎలాగైనా సరే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. అయితే వాళ్ళలో పెద్దవాడైనటువంటి రూబేన్ అంటాడు, వద్దు, ఎట్లయినా వీడు మన సహోదరుడు, తప్పు మనగా చంపకూడదు, కావాలంటే అక్కడ దగ్గర ఉన్నటువంటి ఆ పిట్లో మనం పడేద్దాం. మరి యోసేపు యొక్క లైఫ్లో 3 P's ఉంటుంది, పిట్, ప్రిజన్, ప్యాలెస్. మరి ఆ యొక్క పిట్లో పడేద్దాం అని చెప్పి అనుకుంటారు, ఆ గుండెలో పడేద్దాం అని చెప్పి అనుకుంటారు. సరే ఆ గుండెలో పడేసి మరి నాన్నగారికి ఏం చెప్తాం, ఏదైనా వింత పొగ వచ్చేసి తినేసిందని చెప్పి ఆ యొక్క అంగీని గొర్రెపిల్లని చంపి దాని యొక్క రక్తంలో వచ్చి ఇదిగో ఇది మీ అబ్బాయి దగ్గర చూసుకో, మరి ఆయన చనిపోయాడు అనేటువంటి విషయాన్ని నాన్నగారికి చెప్తాం అని అనుకుంటారు. కానీ అందులోకి వారి యొక్క ఇంకో సహోదరుడైన యూదా వచ్చి వద్దు, ఇది మంచి పద్ధతి కాదు, మనం ఇలా చేయడం అనేటువంటిది మంచిది కాదు, మన సహోదరుడు కదా, కావాలంటే అతన్ని అటువైపుగా ఉన్నటువంటి ఐగుప్తిలో ఉన్నటువంటి ఇష్మాయిలీయుడు అయినటువంటి పొతీఫర్ వస్తూ ఉంటాడు. సరే వాళ్ళకి అమ్మేద్దాం అని చెప్పి అనుకుంటారు. అమ్మిన తర్వాత అతని యొక్క దేశం నుండి వాళ్ళ అన్నల దగ్గర నుంచి విడిపింపబడ్డాడు. కానీ ఆయన యొక్క ఆశీర్వాదం నుండి దేవుడు అంటే ఆయన విడిచిపెట్టలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫలించేది కొమ్మలాగా, ఊటి యొక్క ఫలించేది కొమ్మలాగా యోసేపును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. పొతీఫర్ దగ్గరికి వెళ్తాడు. పొతీఫర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా నమ్మకంగా నిజాయితీగా దేవుడిని ఆనుకొని తన యొక్క జీవితం అంతా కూడా ఆయన జీవిస్తూ ఉంటాడు. సరే అలా ఉన్నటువంటి సమయంలో పొతీఫర్ యొక్క మంచితనాన్ని అంతా కూడా చూసి ఇంటి బాధ్యత అంతా కూడా, ఇంటి యొక్క కాలపు చెవులన్నీ కూడా యోసేపు ఇచ్చి ఇంట్లో ప్రతి పని కూడా నీ యొక్క చేతుల మీదగా జరగాలి అని చెప్పి యోసేపు ఇచ్చేస్తాడు. అలా ఇచ్చిన తర్వాత యోసేపు యొక్క భార్య ఆయనకు పాపం చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. కానీ ఆ పాపానికి దూరంగా ఆయన పారిపోతాడు. పాపానికి దూరంగా పారిపోయాడు కాబట్టి దేవుడు ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు. మరి అలా జరిగిన తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే ఇంకొక కళ వస్తుంది, ఫరోకే వస్తుంది ఈసారి కళ. ఆ కళ ఏంటి అంటే 7 బలహీనమైనటువంటి ఆవులు 7 బలమైన ఆవులు మింగేస్తాయి. బలహీనమైన ఆవులు బలమైన ఆవులు మింగేయడం ఏంటి, బలమైన ఆవులు బలహీనమైన వాటిని మింగేస్తుంది కదా అని చెప్పి ఆలోచన చేస్తారు. దాని యొక్క భావం ఏంటో ఫరోకు అర్థం కాదు. అర్థం కాని సమయంలో మరి దానికంటే కూడా ముందుగా ఈ పాపం చేసినందుకు పాపం చేశాడు అనేటువంటి నింద యోసేపు మీద వేసి ప్రిజన్లో వేస్తారు. ఆ ప్రిజన్లో వేసినటువంటి సమయంలో అక్కడ ఇద్దరు వస్తారు, పానదాయకుడు, భక్షకాలు. పానదాయకుడు అంటే ఎవరు అంటే రాజుగారికి గిన్నె తెచ్చేవారు. రాజుగారు తినేది ఏదైనా సరే ఫస్ట్ ఏం తిని దానిలో ఏమైనా విషయం ఉంటే కనుక రాజుగారు తింటారన్నమాట. సో అది పానదాయకుడి యొక్క పని, గిన్నె ఇచ్చేవారు. భక్షకాలు అంటే రాజుగారికి పంచభక్ష పరమాణం చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన భక్షకాలు వంట చేసేవారు. సరే వాళ్ళిద్దరిని కూడా చెరసాలలో వేస్తారు. ప్రిజన్ పిట్ అయిపోయి ప్రిజన్కి వెళ్ళారు. అదే ప్రిజన్లో ఈ యొక్క జోసెఫ్ని కూడా వేశారు. యోసేపు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కూడా మంచిగా ఉంటాడు, వాళ్ళతో కూడా నమ్మకంగా ఉంటాడు, వాళ్ళతో కూడా యథార్థంగా జీవిస్తాడు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, దేవుడిని ఎక్కడ కూడా దూషించడు. అతని యొక్క ప్రవర్తన చెరసాల నాయకుడు కూడా జైలు యొక్క అధికారాన్ని ఆయనకి ఇస్తాడు.
భావం ఏంటో తెలియక వారు విచారంగా కూర్చుంటారు. అయితే పానదాయకుడికి ఏం కలుస్తుందంటే 3 ద్రాక్ష గెలలు ఉన్నాయి. ఆ ద్రాక్ష గెలను పోసుకొని పండ్లు తీసుకొని వాటిని పిండి ద్రాక్షారసాన్ని చేసి గిన్నెలో పోసి రాజుగారికి ఇచ్చినట్టుగా కలుస్తుంది. అంటే అప్పుడు యోసేపు ఏం చెప్తారు అంటే 3 ద్రాక్ష గెలలు అంటే 3 దినాలు, 3 దినాల్లోగా నీ యొక్క ఉద్యోగం నీకు తిరిగి రాబోతుంది అన్న విషయాన్ని యోసేపు చెప్తారు. తర్వాత పక్షకారుడికి ఇంకో కల వస్తుంది. ఆయనకి ఏంటి అంటే ఆయన యొక్క తల మీద 3 బొట్టలు ఉన్నాయి. బుట్టలో బుట్ట బుట్టలో బుట్ట బుట్టలో బుట్ట 3 బుట్టలు, అందులో తెల్లని పిండి మంటలు ఉన్నాయి. ఆ పిండి మంటలు పక్షులన్నీ కూడా వచ్చి తింటూ ఉన్నాయి అన్నమాట. సో దీని యొక్క భావం ఏంటి అంటే 3 బుట్టలు అంటే 3 రోజులు అయ్యా, 3 రోజుల్లో నిన్ను రాళ్ళు వేసి కట్టి నేను చంపైపోతున్నాను, నీ తల మీద ఉన్నటువంటి మాంసాన్ని పక్షులు వచ్చి అలా తింటారు అని చెప్తారు. నిజంగా ఆయన అలా చెప్పారు. అలాగే పానదాయుడికి ఉద్యోగం వస్తే పక్షకారుడు చనిపోతాడు. అయితే ఈ పానదాయుడికి ఏమని చెప్తాడంటే నేను ఏ తప్పు చేయకుండానే ఈ చెరసాలలోకి వచ్చాను, దయచేసి నా గురించి రాజుగారికి ఒకసారి చెప్పు అని చెప్పగానే మేలు పొందుకున్న తర్వాత మనుషులు మర్చిపోతారు. సో అందుకని ఆయన కూడా యోసేపు గురించి మర్చిపోయాడు. కానీ ఫరోకు వచ్చినటువంటి కళను బట్టి ఆ కళభావం ఎవరు చెప్తారంటే అప్పుడు యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కళలు బాగా చెప్తాడు బాబు అని చెప్పినప్పుడు ఆ పానదాయుడు పిలిపిస్తాడు. మరి ఆయన మంచిగా క్షౌరం చేసి జైల్లో ఉన్నప్పుడు మన షేప్ అవన్నీ ఉండవు కాబట్టి మంచిగా స్నానం చేయించి ఆ క్షౌరం అంతా కూడా చేయించి హెయిర్ కట్ చేయించి చక్కటి అంగి వేసి చెప్పులు వేసి మా చోదరాన్ని పెట్టి చక్కగా రెడీ చేసి ఆయన్ని రాజుగారి దగ్గర తీసుకెళ్తారు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత కళ యొక్క భావాన్ని ఏం చెప్తారంటే రాజా ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాల బలమైన ఆవులు అంటే బలంగా పంటలు పండుతుంది, చాలా సమృద్ధిగా బాగా పంటలు పండుతుంది, విస్తారంగా పంటలు పండుతుంది. కానీ 7 సంవత్సరాలు బలహీనమైన ఆవులు అంటే భయంకరమైన కరువు వస్తుంది. ఎంత కరువు అంటే మనం 7 సంవత్సరాలు సమృద్ధిగా తిన్నటువంటి ఆ చరిత్ర అంతా కూడా మనం మర్చిపోతాం. సో ఇలాగ జరిగిపోతుంది రాజా అని చెప్పగానే అప్పుడు ఫరోకి మరి ఏం చేయాలో దాని సొల్యూషన్ కూడా నువ్వే చెప్పి యోసేపు అంటారు. అనగానే యోసేపు అంటాడు పాత గోడౌన్స్ అన్ని కూడా పడేసి పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టి ఫుడ్ అంతా కూడా నిల్వ చేద్దామను, ఆహారాన్ని అంతని కూడా మనం నిల్వ చేసి ప్రపంచం మొత్తాన్ని కూడా అమ్ముదామని చెప్పి ఆలోచన చేస్తాం. మరి అదే సమయంలో వారి యొక్క అన్నదమ్ములు కూడా ఆహారాన్ని కొనుక్కోవడం కోసం యాకోబు పంపిస్తాడు. వారు ఐగుప్తు దేశానికి వస్తారు. వచ్చినప్పుడు మరి ఫరో కంటే కొంచెం అధికారం తక్కువలో ఉన్నటువంటి వాడు ఈ యొక్క యోసేపు. అలాగే పొతిఫర్ యొక్క కుమార్తె వివాహం చేసుకుంటాడు. ప్యాలెస్లో కూడా వచ్చేసాడు, పిట్ ప్రిజన్ ప్యాలెస్కి వచ్చేసాడు. ఇంకా ప్యాలెస్లో ఉన్నటువంటి సమయంలో అన్నదమ్ములు వచ్చారు. యోసేపు వారు గుర్తుపట్టలేదు, కానీ యోసేపు వాళ్ళ అన్నదమ్ములు గుర్తుపట్టాడు. దూరంగా వెళ్ళి బాగా ఏడుస్తాడు, నా అన్నలో వచ్చారు నా కోసం అని చెప్పి. తర్వాత ఆ యొక్క ఆహారం వారికి ఫ్రీగా ఇచ్చేస్తాడు. తర్వాత ఏమంటాడంటే మీరు ఈ యొక్క దేశాన్ని వేగి చూడడానికి వచ్చారు, వేగి చూడడానికి వచ్చి మళ్ళీ ఇక్కడ పరిస్థితులన్నీ ఒక స్పైలాగా వచ్చారు, ఇక్కడ పరిస్థితులన్నీ వేరే కంట్రీలో చెప్పి మా మీద వారు చేయాలనుకుంటున్నారు. సో ఇదంతా కూడా కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికీ కాదు రాజా, మేము మా యొక్క దాసులైనటువంటి నా తండ్రికి 12 మంది కుమారులు, అందులో ఒకడు ఏమయ్యాడని అడుగుతాడు. ఆయన ఎక్కడో వేరే ప్రాంతంలో ఉన్నాడు అని చెప్తారు. అలా చెప్పిన తర్వాత సరే మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు, బెత్లెహేంలో ఉన్నారు అని చెప్పగానే సరే మీ నాన్నగారిని తీసుకురండి. వచ్చేంత వరకు బెన్యామీన్ నా దగ్గరే ఉంటాడు. యోసేపు యొక్క సహోదరుడు బెన్యామీన్, వీరిద్దరు కూడా రాహేలు యొక్క కుమారుడు. అయితే ఇక్కడే ఉంటాడని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. తర్వాత వాళ్ళ ఆహారాన్ని తినేసి కొంతకాలానికి మరలా వస్తారు. వచ్చేటప్పుడు యాకోబు తీసుకురమ్మంటారు. యాకోబు వారి యొక్క సహోదరులందరూ కూడా వచ్చి కళలో వచ్చినటువంటి భావంలాగే కళలో వచ్చినటువంటి విధానంగానే వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పాదాల మీద సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. అలాగే దేవుడు యోసేపుని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఉన్నటువంటి ఫరో అంటాడు సరే మీరు మరలా ఆహారం తీసుకెళ్ళి అక్కడ ఉండి మరలా రావడందుకు అందరూ వచ్చేసి మీ అన్నదమ్ములు మొత్తం కూడా ఇక్కడే ఉండండి, ఐగుప్తు దేశంలో ఇక్కడ కావాల్సినటువంటి ఆహారం ఉంది, కావాల్సినంత సమృద్ధి ఉంది, మీ జంతువుల్ని మీ భార్యని మీ బిడ్డలని మీ సమస్తాన్ని కూడా తీసుకొని యొక్క ఐగుప్తు దేశంలో ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళన్నీ కూడా తీసుకొని ఐగుప్తు దేశానికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత